హలో మామ, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇక నేనైతే వీళ్ళందరిని అడిగి అడిగి విసుగు పుట్టింది నాకు. ఇక నేనే స్టార్ట్ అవుతున్నా. ఎటు పోతున్నా తెలియదు, బట్ వెళ్తా. ఫస్ట్ ఇంటికైతే లాగేసిద్దాం. ఏం కనిపిస్తలే. దిస్ ఈజ్ అవర్ బీస్ట్. ఇట్లా చార్జ్ పెట్టేసుకుందాం. చార్జ్ కూడా ఎక్కుతుంది. ఓకే, లెట్ స్టార్ట్. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, అమ్మ మాత, నువ్వేనా క్షేమంగా తీసుకెళ్ళాలి తల్లి. మా పెద్ద సంతే ఉన్నాయా. వచ్చి కూడా వెళ్తలేదు బండి. ఏమైందిరా బై, స్కిడ్ అయింది. ఓకే, చల్లగా ఉంది. ప్రాపర్. ఓకే, ఇక్కడేమో పడ్డాయి బాయ్, ముందే గేట్కైతే తాళం వేసేద్దాం. తాళం పరికి సాగదు. మళ్ళీ గేట్ తాళం అయిపోతే తాళం వేయాలి ముందు. వెరీ గుడ్. నాకే ఇట్లా జరుగుతుందా లేకపోతే అందరికి ఇంతేనా నాకు అర్థమవుతుంది. ఈ అమ్మ ఇద్దరు మొదలు మొత్తం లాక్ వేసేసిన. ఓకే, స్టార్ట్. ఇక కింద మీద పడైతే స్టార్ట్ అయిపోయినాం. ఓకే, నోటిఫికేషన్ కూడా వచ్చింది. బాయ్ బాయ్, జై శ్రీరామ్. అమ్మ, మొత్తం అడిగి అడిగి ఉన్నది. మొత్తం ఈడ చూసిన 100 కుక్కలే. ఏం హైవే? ఉడితాండ, మామిడిపల్లి, హైదరాబాద్ 63 అంట. ఓకే,
బ్యాక్ టు రైడింగ్ స్టార్ట్ అయిపోదాం. ఓకే, లెట్స్ గో. ఓకే, వెళ్ళిపోదాం ఇక. ఓకే, బ్యాక్ టు రైడ్. ఇది వెనుక గిగ్గాలంటే దమ్మే రాబోయే టాస్కే. మీ అమ్మ వెనుక గిగ్గే. ఆల్మోస్ట్ మనం 150 కిలోమీటర్స్ చేంజ్ వచ్చాము. మా గ్లౌజులు వేసుకుని మర్చిపోయాను నేను. ఇట్లా మర్చిపోతే ఎట్లా బ్రో? ఎనీవేస్, ఓకే, ఇప్పుడైతే తిరిగి స్టార్ట్ అవుదాం. బా, షూ మొత్తం బురద బురద అయిపోయింది. చీ అమ్మ చెత్త, బండి స్కిడ్ అయింది బ్రో. ఓకే, ముంగట ఎక్కడైనా వాటర్ ఉంటే వాష్ చేసుకుందాం. ఓకే, 455 కిలోమీటర్స్ ఇంకా. అమ్మ షూ మొత్తం బురద బురద అయిపోయింది. ఘోరంగా స్కిడ్ అయింది బండి. ఇక్కడ వాటర్ కూడా, వాటర్ ఇక్కడ ఉన్నాయి కానీ మనం వల్ల పోతే చచ్చిపోతాం ఇక బతకలేం. షాకాపూర్ NH44. ఓకే, వెల్ మనమైతే ఇప్పుడు NH44లో ఉన్నాము. ఓకే, ఇంకా అరౌండ్ 445 కిలోమీటర్స్ కొట్టేద్దాం ఈజీగా. మా ఫ్యూయల్ కొట్టేయాలి, ఫ్యూయల్ తక్కువ ఉంది. నన్ను ఆగి టిఫిన్ చేయాలి. ఇంకో 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మళ్ళీ నన్ను ఆగి టిఫిన్ చేస్తా. అమ్మాయి కాలుకున్న బుడగానే అంత గలీజ్ ఉన్నది. తీసిచ్చుకోవాలి రా సప్పుడే దగ్గర పోయి. అమ్మ ఎంత చక్కర పోతారు రా బాబు. జరుగు బ్రో, జరుగు. ఓకే, ఇదైతే సెకండ్ టోల్ గేట్ మనకి. ఆల్రెడీ ఫస్ట్ టోల్ గేట్ షాపూర్ టోల్ గేట్ దాటేసినాం మనము. షాద్నగర్ అనుకుంటా, సారీ షాద్నగర్ టోల్ గేట్ దాటేసినాము. ఇది నెక్స్ట్, ఇది ఇంకో టోల్ గేట్ ఇది. ఓకే, అమ్మ ఇంత టర్నింగ్ పెడితే ఎట్లా రా బాబు. బండి తిరగాలి కదా, నువ్వు అంత కొస్తా పెడితే ఎట్లా? ఇదేమో గింతే ఉన్నది మళ్ళా. అట్లా చూస్తుంది, ఏం
ఏమో బ్రో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బండి ఎందుకు పోతుంది? ఇంకా 406 kilometers టు బెంగళూరు. ఓకే, ఏదన్నా టాపిక్ డిస్కస్ చేద్దామా సైలెంట్గా? సరే, ఈ సిరీస్కి అయితే పేరేం పెడదాం? నేనైతే లేచిపోదామా అని పెడతా. లేచిపోదామా సిరీస్ బాగుంది కదా పేరు. ఓకే, అండ్ ఈ హెడ్ ఫాక్స్ హెల్మెట్ గురించి మాట్లాడదాం. ఈ హెల్మెట్ అయితే నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. నాకు అరౌండ్ 4,000 ఏమో పట్టది. మెయిన్గా దీంట్లో చెప్పాలంటే సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. బట్ ఏమాట సౌండ్ క్వాలిటీ అయితే నైస్ గుడ్ బాగానే ఉంది. బట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే. అండ్ ఇంకా దీని బ్లూటూత్ కనెక్టివిటీ అంతా బాగానే ఉంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాల్లో ఉన్నప్పుడు ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదు. దీంతో వచ్చిన బాధ అది. కానీ మిగతాదంతా అయితే ఓకే, ఎవ్రీథింగ్ బాగానే ఉన్నది. బట్ ఏంటంటే నా పాతది స్టడ్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్యాడింగ్ సిస్టమ్ చాలా బాగుంది దీంట్లో. అండ్ మెయిన్ ప్రాబ్లం అయితే వచ్చేసి విండ్ నాయిస్ ఎక్కువ ఉంది దీంట్లో. విండ్ నాయిస్ ఘోరం వస్తుంది. అండ్ మెల్లగా పోతే కాల్ అట్లా వినబడుతుంది. ఇక నువ్వు దంచినావు అనుకో అసలు ఏం వినిపించదు. ఆడియో క్వాలిటీ అయితే ఏం వినిపించదు. అండ్ డీజే యాక్షన్ 5 కెమెరా, ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాము. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ షూట్ అంతా దాంట్లోనే అవుతుంది. అండ్ ఆల్రెడీ ఒక 2 వీడియోలు కూడా నేను పోస్ట్ చేసిన దేంట్లో మన యూట్యూబ్లో. అస్సలు దీని గురించి చెప్పాలంటే క్రేజీ, నిజంగా సూపర్ అసలు. ఎందుకంటే దీంట్లో ఆడియో క్వాలిటీ అయినా దీంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదైతే నమ్మకండి. దీంట్లో కంపల్సరీ డీజే మైక్ నువ్వు కంపల్సరీ మినీ తీసుకోవాల్సిందే. ఓకే, లేదంటే మాత్రము దీనికి సెట్ అవ్వదు. ఇది థర్డ్ పిన్ లాగా కనెక్టర్స్ పెట్టి థర్డ్ పార్టీది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ అబ్జల్యూట్లీ అది కాదు, అది రాదు. మీరు కంపల్సరీ మళ్ళీ డీజే మైక్ కొనుక్కోవాల్సిందే. మినీ 16,000 ఏమో అరౌండ్. నాకైతే 16,000-17,000 పడింది. నేను కూడా ఆఫ్లైన్లో తీసుకున్నది హరిదాస్ మార్కెట్లో, మన హైదరాబాద్ హరిదాస్ సూపర్ మార్కెట్లో తీసుకున్నా. ఓకే, ఒకసారి ఆన్లైన్ ప్రైజెసే కాదు బ్రో, బయట ఆఫ్లైన్లో కూడా చెక్ చేయండి, మీకు తక్కువ దొరకచ్చు ఏదైనా. ఓకే, అండ్ యాక్షన్ కెమెరా గురించి మాట్లాడితే మాత్రం దీని క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అసలు క్రేజీ ఉంది, ఏ మాట కా మాట మస్తు ఉంది. అండ్ అమ్మ సడన్గా బ్రేక్లు వేస్తారు, కార్లు ఉన్నాయి కదా అని చెప్పి పుట్కా నొక్కుతారు రా బాబా. ఏం మనుషులరా మీరంతా. అండ్ ఇంకొకటి, సరే కమింగ్ టు ద టాపిక్, ఈ కెమెరాలో ఏంటంటే రాక్స్ నిమ్మ టైర్ వెళ్ళినట్టుంది. ఓ టాపిక్ మాట్లాడదామంటే ఏదో పంచాయతీ పెడుతున్నారు. నిమ్మ నా బాక్స్ కాదు కదా పడిపోయింది. టైర్ పడిపోయిందా బాక్స్ పడిపోయిందా? ఓకే, బాక్స్ అవుతున్నది, టైరే పగిలినట్టున్నది. ఓకే, అండ్ కెమెరా విషయానికి వస్తే దీనికైతే మంచి గట్టి కేసు ఇస్తాడు. సూపర్ ఉంది కేసు కూడా, భలే స్ట్రాంగ్ ఉంది. అండ్ కెమెరా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ వాటర్ ప్రూఫ్ కేసు, దీనికి అవసరం లేదు. మొత్తం డెప్త్కి వెళ్తే కావాలి. నేనైతే వర్షంలో చాలా వీడియోలు తీసిన. నేనైతే
దీనికైతే అంత అవసరం లేదని నా ఫీలింగ్. అండ్ నేనైతే డే 1 డే 2 ఒక 15 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నా. ఎక్కడ పోతున్నానో తెలియదు, బట్ ప్రాపర్ ప్లానింగ్ అయితే ఏం లేదు. అనిపించింది వెళ్ళిపోతున్నా అంతే, స్ట్రెస్ ఎక్కువైంది. అలా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్లో, టాపిక్ మాట్లాడదాం, దానిపైన డిస్కస్ చేద్దాం, చర్చలు చేద్దాం. అండ్ కమింగ్ టు వర్క్, ఇప్పుడు వర్క్ విషయానికి వస్తే బ్రో, ఓన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు తీసుకుంటారంటే ఆ కంపెనీ నీదైనప్పుడు. ఓకే, నీదైనప్పుడు ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అర్థమైందా? ఎవరైనా ఎంప్లాయీ లెక్కనే ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు కుక్క లెక్క పని చేసినావు అనుకో, లాస్ట్కి ప్యాకేజ్ ఎక్కువైందని చెప్పేసి తీసేశారు నిన్ను, అంతే. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఎట్లుందంటే ₹1,00,000 ₹2,00,000 అట్లా దాటిందనుకో, ఇప్పుడు వాడు కూడా వాని లాభం చూసుకుంటాడు కదా, నువ్వు ఉంటేంది పోతేంది. ఇప్పుడు సేమ్ పొలిటికల్ లెక్కనే, నువ్వు అని వెనకాల జెండాలు పట్టుకొని తిరుగుతేంది, వాడు కనీసం గుర్తు కూడా ఉంచుకోడు, ఈడో పర్సన్కి ఇట్లా ఉన్నాడని చెప్పేసి. ఇప్పుడు కంపెనీ కూడా అంతే బ్రో, అర్థమైందా? వాడికి ప్యాకేజ్ ఎక్కువైందంటే నీ ప్యాకేజ్లో దగ్గర ₹1,00,000 అంటే 20,000కి తీసుకున్నా కానీ అంత దగ్గర 4-5 వస్తారు. సో నువ్వు చేసే పనే వాళ్ళు కూడా చేస్తారు, కాబట్టి నువ్వెందుకు బ్రో తీసి పడదింగుతారు నిన్ను. సో కంపెనీని ఎప్పుడూ ఓన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోకు, ఓన్ రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయకు, కంపెనీని కంపెనీలానే చూడు, అర్థమైందా? అండ్ నీ ఓన్గా ఏమన్నా రెస్పాన్సిబిలిటీగా ఏమన్నా చేయాలనుకుంటే నీ ఓన్గా నువ్వేమన్నా పెట్టుకుంటావు చూడు, ఒక స్టార్టప్, దాని మీద కష్టపడు, అర్థమైందా? తర్వాత నువ్వు గ్రోత్ అన్న అవుతావు. ఇక దీని వెనకాల పడి నేను అది చేసిన ఇది చేసిన లాస్ట్ కంపెనీని బ్లేమ్ చేయకు, నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఓకే, అందుకనే నేను చెప్తున్నా, ఎప్పుడైనా ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకండి. ఏ కంపెనీ అయినా, కంపెనీ ఏం నీది కాదు బ్రో. ఓకే, నీకు సుటపోలేదు కూడా కాదా కంపెనీ, ఇవ్వందో కంపెనీ. నువ్వు గట్టిగా పని చేస్తే వానికి లాభం, నీకేం లాభం? నువ్వు గంటలు పని చేసినావు అనుకో, వానికి లాభం అవుతుంది, నీకేమున్నది బొక్క? స్ట్రెస్, మైండ్ స్ట్రెస్, తలకే నొప్పి తప్ప. సో ఎంత జీతం ఇస్తే అంత జీతానికి ₹1 తక్కువే పని చేయగానే ఎక్కువైతే పని చేయకు. ఓకే, ఇది జస్ట్ నా సజెషన్ అంతే. టిఫిన్ చేయాలి ఎక్కడైనా, తినమ్మ, లోపల ఆకలి దంచేస్తుంది. నాతోని చాలామంది అన్నారు బ్రో, N160 మీద ఎటు పోలేరు, ఏం చేయలేరు, అట్లా ఇట్లా అని. అండ్ ఈ బండి గురించి చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిళ్ళు. ఇగో తెలిస్తే రివ్యూస్ ఇవ్వండి, తెలియకపోతే ఎందుకు? నేను ఈ బండి మీద దగ్గర వైజాగ్ టు హైదరాబాద్ 2 సార్లు పోయినా, అండ్ బెల్లంపల్లి వరకు 2 సార్లు పోయినా, 4 ట్రిప్పులు వేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ బెంగళూరు పోతున్నా, మళ్ళీ బెంగళూరు నుంచి వెళ్ళి ఏటేటో ఊరంతా తిరుక్కుంటూ వస్తాను నేను. ఒక్క ట్రబుల్ ఇవ్వలే నాకు ఇంతవరకు మరి హైవేలో. ఇంకా నా పాత బండి NS 200 ఉండే, అదైతే వాము సాగు కొట్టింది. దీని మీద ఘోరంగా తిరుగుతున్నాను నేను ఇది వచ్చినప్పటి నుంచి వెళ్ళి. సో దీనికి ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఇది ఓన్లీ అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది. ఓకే, మరి అది యూనివర్సల్ ప్రాబ్లం అంట. అది నీకు ఎప్పుడు పడితే అప్పుడైతే ఆఫ్ కాదు, ఓన్లీ సర్టన్ సిచ్యువేషన్స్లో ఆఫ్ అవుతుంది. ఇప్పుడు హైవే మీద ఉంది, దగ్గర నేను ఇంకొక 50 కిలోమీటర్స్ పోతే 300 కిలోమీటర్లు డ్రైవ్ చేసాను నేను ఈ బండి మీద. ఏమన్నా అయిందా? అన్నీ 100 ఎబో 100 పైనే పోయినా. మరి ఎట్లా బ్రో, నెగిటివ్ రివ్యూస్ అట్టగానే ఇచ్చేస్తారా? నోటికి ఏది వస్తా అంత నువ్వు రైడ్ చేయి ఫస్ట్ బండి. లాస్ట్ 1 month నుంచి అయితే నా బతుకు మొత్తం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క అయిపోయింది. మొత్తం తిరిగి అండ్ ఇప్పుడు నా కోసం తిరుగుతున్నాను నేను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకెంత 393 కిలోమీటర్సే కొట్టచ్చు బ్రో, ఈజీ కొట్టచ్చు, ఎటంటే అటు పోవచ్చు. 100cc బండ్ల మీద పోతున్నారు, ఇంకా మనది అంతో ఇంతో దాని మీద ఎక్కువే. ఎందుకు పోలేం బ్రో? ఇదే బండి మీద నేను లడాక్ పోయి కూడా చూపిస్తా.
ఓకే, ఇప్పుడు కాదు, మేబీ నెక్స్ట్ ఇయర్ నాకు ఒక మంచిగా ఫెయిత్ వచ్చిందనుకో, పక్కా లడాక్ పోయి చూపిస్తాను నేను ఇదే బండి మీద. అంటే ఇదేదో యూట్యూబ్ ఛానల్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఇక పోవాలి తిరగాలి అట్లా పెట్టుకోవద్దు. ఓకే, నాకైనా ఎవరికైనా చెప్తున్నా, ఓకేనా? ఎక్స్ప్లోరింగ్ అనేది ఒక ప్యాషన్ ఉండాలి, ట్రావెలింగ్ అంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఓకే? రైడింగ్ అంటే ఒక ప్యాషన్ ఉండాలి. అట్లా ప్యాషన్ అంటే పిచ్చి ఉండాలి బ్రో దీని మీద. పిచ్చి అంటే మరీ ఎరిహుక్కగాళ్ళక కాదు, ఓకే, మంచి పర్పస్ మీద ఉండాలి, తిరగాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలి. ఒక సంవత్సరం కష్టపడు, ఇంకొక 1 month టూర్కి పో, ప్రాబ్లం లేదు. ఓకే, ఒక 1 year కష్టపడు, ఇంకొక 1 month టూర్కి పో, ఎటన్నా తిరిగిరా పో. బండి మీదనే పోవాలని రూల్ లేదు బ్రో, ఎట్లన్నా పోవచ్చు పోవాలనుకుంటే. ఇప్పుడు నువ్వేమన్నా తీయాలంటే నీకు కెమెరా ఉండాలని రూల్ లేదు, తీయాలనుకున్నాడు ఎట్లనే బడ్జెట్. నాకు బడ్జెట్ ఉన్నది కాబట్టి నేను కొనుక్కున్నా. ఓకే, ఇప్పుడు నేనే ఆలోచించు, ఈ వెనకాల డబ్బా, ఈ టాప్ బాక్స్, ఈ టెంట్ గింటు ఇవన్నీ నా దగ్గర ఎప్పుడో ఉన్నాయి. టాప్ బాక్స్ కొత్తగా పెట్టేసిన, మెల్లమెల్ల ఒక్కోటి కొనుక్కుంటున్నా నేను. ఓకే, అట్లా జమ చేసుకొని పర్లేదు, ఏమవుతుంది, జమ చేసుకొని పోండి టూర్స్కి, మంచిగా తిరగండి, చిల్లుగాండి, ఎంజాయ్ చేయండి. వస్తాయి బ్రో, వర్షాలు పడతాయి, ఎండలు కొడతాయి, సునామీలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటికో రీజన్ ఉంటుంది బ్రో. ఎందుకంటే పోవాలంటే మ్యారేజ్ ఉంటుంది, ఒకడేమో ఎంప్లాయీ లీవ్ ఇవ్వడు, మేనేజర్ లీవ్ ఇవ్వడు, వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అందరికి ఉంటాయి అవి. బట్ అవన్నీ సైడ్కి దుబ్బి, వర్క్ ఎక్కువైపోయిందంటే అంతే, ప్రెషర్ ఎక్కువైపోయిందంటే బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను కూడా అంతే, వర్క్ గిట్లా నాకేమన్నా ఎక్కువైంది అనుకో వెళ్ళిపోవడే బయటికి. బట్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు, ఇన్స్టాలో వీడియోలు పెట్టే ముందు చాలా తిరిగిన. ఇంకా ఇదేదో ఫాలోవర్స్ కోసమో దానికోసమో దీనికోసమో, జస్ట్ ఫన్ అంతే. ఇదొక టైప్ ఆఫ్ ఫన్. అట్లా ఏదో ప్రత్యేకంగా దీని గురించే పోవాలి అని అయితే ఏం లేదు. నాకు పోవాలన్నా నేను పోతున్నా అంతే. ఉన్నది ఒక లైఫ్ బ్రో, ఈ ఒక్క లైఫ్లో ఇవ్వని చూడకపోతే ఎట్లా చెప్పు? తర్వాత మొక్కల నొప్పులతో, ఒన్ను నొప్పులతో ఇబ్బంది పడాలి అట్లా. ఓకే, మా చిన్న టాయిలెట్ బ్రేక్ అని ఆగిన, స్టార్ట్ అవుదాం అరౌండ్ ఇంకొక 150 kilometers ఉంది అంతే. అమ్మాయి తాళం వస్తలే, చార్జ్ కూడా అయిపోయినట్టుంది. జలుబు వేసింది దెబ్బకి. ఓకే, లెట్స్ గో. ఓకే, మనం కర్నూలు డిస్టిక్ అయితే దాటేసినాము. ఇంక అరౌండ్ ఎంత 150 kilometers ఏమో ఉంది అంతే. ఇంకొకసారి ఫ్యూయల్ కొట్టిస్తే అయిపోతుంది. ఇంకా ఈ ఫ్యూయల్తో వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకొక ఫ్యూయల్ కొట్టిస్తే బెటర్ కదా. అట్లా